గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కూడా ఈ స్కూల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్ బస్సే ఏకంగా పంట పొలాల్లో పల్టీ కొట్టింది, అది కూడా విద్యార్థులతో సహా. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఆ బస్సులో ఉండాల్సిన కెపాసిటీ ఎంత ఉంటుంది? జనరల్లీ అయితే 50 మందో లేకపోతే 60 మందో కూర్చోగలుగుతారేమో పిల్లలు కాబట్టి, మేబీ. అందులో ఏకంగా 107 మందిని ఒకే బస్సులో పిల్లల్ని కుక్కి మరీ తీసుకెళ్తున్నారంటే ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఏమనాలి, లేదంటే ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమనాలి? పోనీ డ్రైవర్ని మినహాయిద్దాం, డ్రైవరు స్కూల్ యాజమాన్యం చెప్పినట్టు ఆయనకి జీతం ఇస్తారు కాబట్టి వింటుండు అనుకుందాం. మరి స్కూల్ యాజమాన్యం ఏం చూస్తోంది? ఇప్పుడు ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏకంగా మద్యం తాగి మరీ ఈ స్కూల్ పిల్లల్ని ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకుపోతుండట. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఈ ఘటనలో పాపము 20 నుంచి 30 మందికి పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి గాయాలు. ఎట్లాంటి గాయాలైనాయి? కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, కొంతమందికి అయితే నడుము అంటే స్పైన్ విరిగిపోయింది, స్పైన్ మీద గాయాలయ్యాయట. చిన్న పిల్లలు చిన్న దెబ్బ తాకితేనే అంటే తల్లడిల్లిపోతుంటారు తల్లిదండ్రులు. అట్లాంటిది ఏకంగా ఒక బస్సు బోల్తా కొడితే వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అక్కడ ఒక్కసారి బస్ పల్టీ కొట్టగానే కేకలు, అరుపులు, అట్లాగే గట్టి గట్టిగా ఏడుపులు వినపడంతో అక్కడ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళందరూ కూడా హుటాహుట్న ఆగి ఆ తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో అంబులెన్స్లను కావచ్చు, లేదంటే ఆ స్కూల్ డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా స్కూల్ డ్రైవర్ పారిపోయాడట. మద్యం మత్తులో ఉన్న స్కూల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను స్కూల్ బస్ డ్రైవ్ చేస్తాడు, తర్వాత అది పల్టీ కొడుతుంది, తర్వాత ఆయన పారిపోతాడు కూడా. ఒకసారి ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళందరూ కూడా ఇది వివేకానంద స్కూల్కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన బస్. ఇప్పుడు యాజమాన్యాన్ని ఏమనాలి? 107 మందిని ఒక్క బస్సులో కుక్కి పంపిస్తున్నారు అని అంటే స్కూల్ బస్ ఫీజు పేరెంట్స్ కడతలేరా? మరి ఫ్రీగా ఏమైనా బస్ ప్రొవైడ్ చేస్తారా? ఆ పరిస్థితి ఉందా? మరి పేరెంట్స్ అయినా అసలు ఒక బస్సులో ఎంతమందిని ఎక్కిస్తున్నారు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉందా? ఫీజులు కట్టడం, ప్రైవేట్ వాళ్ళ దానికి అప్పగించడమే లిటరల్లీ వాళ్ళ పిల్లల్ని. తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనే దానికి బెస్ట్ ఉదాహరణ ఇది అనుకోవచ్చు. ఇట్లాంటి ఎన్ని స్కూల్ బస్సులో ఇది బోల్తాబడి పిల్లలకు గాయాలైంది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఎన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయో ఆర్ ఎన్ని చోట్ల ఇట్లా పిల్లల్ని కుక్కి ఒక బస్సులో కుక్కి పంపిస్తున్నారో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. చిన్న చిన్న పిల్లలు పాపము, వాళ్ళు ఏం తప్పు చేశారని ఇట్లా బలైపోవాలి? వాళ్ళు ఏం తప్పు చేశారు అని ఇప్పుడు గాయాల పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వ్యవస్థ ఎట్లా మారాలి? పేరెంట్స్ అసలు క్వశ్చన్ చేయడమే మానేసినందుకే ఈ ఘటన జరిగింది. నిజంగా చెప్పాలంటే లిటరల్లీ పేరెంట్స్ తప్పే ఇందులో. యాజమాన్యం ఏమున్నది, రోజు పోయేలాగానే పోతుండ్రు అని అనుకుంటారు. మద్యం మత్తులో డ్రైవర్ ఉన్నాడు అని అసలు ఎవరైనా కనిపెట్టినరా? మద్యం మత్తులో డ్రైవ్ చేసినందుకు ఇప్పుడు పిల్లలు ఒకవేళ ప్రాణాలు కోల్పోయి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద గాయాలైనాయి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? వీటన్నిటికీ ఆన్సరబుల్ ఎవరు? ఇవన్నీ కూడా పేరెంట్స్ పాపం అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పిల్లగాడిని చేతిలో తీసుకొని వాళ్ళు ఎంత భయపడిపోయి ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేక వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అత్యంత దారుణం. కానీ ఈ మిస్టేక్కి కారణం కూడా పేరెంట్సే. ఈ వ్యవస్థ మారినప్పుడు, ఈ వ్యవస్థని క్వశ్చన్ చేసినప్పుడే ఇదంతా కూడా మారుతుంది. లేదంటే మాత్రం ఇంకా ఎంతమంది ఇట్లాంటి స్కూల్ పిల్లలు లేకపోతే కాలేజ్ పిల్లలు ఇట్లా బలైపోవాలో అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు హుటాహుట్న ఆర్టీ అధికారులు, ఇక మిగతా అధికారులు, గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా కదులుతుంది. ఓ 3-4 రోజుల పాటు కొంచెం హడావిడి చేస్తారు, ఆ తర్వాత నథింగ్. సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. సో ఒక్కసారి ఎవరైతే తన పిల్లల్ని ఎట్లా పోతున్నారు ఏంది అని తెలుసుకోకుండా ఇగో ఆ గుంపులో గోవిందంలే మా పిల్లలు అందరితో పాటు అనుకుంటే మాత్రం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవరికి కష్టం ఆర్ ఎవరికి నష్టం? ఆబ్వియస్లీ పేరెంట్స్కి. సో ఇది ఒక్కసారి ఆలోచించి పేరెంట్స్ మేల్కుంటే కానీ ఇట్లాంటి వ్యవస్థలు మారే అవకాశం అయితే ఉండట్లేదు. నిజంగానే ఖమ్మం జిల్లాలో ఇంకా నయం, ఆ పిల్లలు అదృష్టవంతులు, తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులే అనుకోవాలి. ఎందుకంటే గాయాల పాలైన
పరిస్థితే ఉంది, కానీ అక్కడ ఎవరికి కూడా చనిపోలేదు. నిజంగా అత్యంత బాధాకరం. కానీ అందులో కొంచెం బెటర్ ఏంటంటే ఎవరి ప్రాణాలు కూడా పాపం పోలేదు. ఇది కొంత ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు బండి స్టార్ట్ అవ్వదు. అసలు స్టార్ట్ అవ్వకపోతే ఎక్సలేటర్ మంచి బయటకు వచ్చిన తర్వాత బండి స్టార్ట్ పొద్దున కూడా అట్లా అయిపోతుంది. ఏమైందంటే అట్టే ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏమైంది అన్నారు, బాగు చేయించుకోవచ్చుగా అన్నారు. అంటే చేపిస్తా సార్ అని చెప్పిండు. అట్టే అయిపోవడం సగం దూరం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నవీన్ ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ బ్రేక్ పడిందా అన్నారు. అట్లా సగం దూరం వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత సార్ చెప్పారు నవీన్ అన్నకి. ఏమని చెప్పారు, హ్యాండ్ బ్రేక్ అనేసి నాకేం తెలియదు ఏంటి బస్సు తోలేటోడికి అని హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆఫ్ చేసేసాడు. పొగ వస్తుంది, ఆడ వాసన వస్తుంది. అయితే ఆగిన తర్వాత ఏమైంది, కొంచెం దూరం పోయింది. అట్టే ఇచ్చిండు. 7 మనిషి వచ్చిండు వెనకమాల ఎట్టిట్టాండు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అట్టే ఇటు తొలిచ్చిండు. లెపెక్కన పడింది, బస్సు పడింది. అయితే కూసుకుపోయింది. ఇట్లా పారిపోయిండు కూడా. ఫుల్ తాగిడు మందు. అసలు 4 రోజుల నుంచి తాగుతూనే ఉండవు. ఫుల్ తాగుతుండు మందు. ఫుల్ ఒక 5 రోజులు కట్టి తాగుతున్నాం. ఒకసారి తాగితే ఆపారు. ఇవాళ తాగి చూసి కూడా ఆపలేదు. బస్ డ్రైవర్ మార్చలేదు కూడా. ఇవాళ అయినా జనాభా ఎక్కువ మంది 107 మంది బస్సులు ఎక్కేది. 107 మంది అండి. ఆ బస్సు కెపాసిటీ ఎంత? 107 మంది ఉన్నారట. 107 మంది ఎంతమంది తగిలింది? 20 మంది తగిలి. 20 మంది పైన తగిలింది. మొత్తం చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు వచ్చారు. చిన్న పిల్లలు. పిల్లోడైతే అందరూ నడుము విరిగింది. ఆడవాళ్ళు ఎక్కించుకొని పోయారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు